భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయితే చాలా క్లియర్‌గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ రకంగా చెప్పాలంటే సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం తరహా వ్యవహారం. అందుకనినే తెలుగుదేశం పార్టీ అనుకూలురికి ఇస్తున్నారు అన్నటువంటి ప్రచారం ఓ పక్కన చేస్తూ బీజేపీని ఫస్ట్ నుంచి నమ్ముకున్నోళ్ళది లేదు అన్నటువంటి వాళ్ళకి తెలియాల్సింది అదే. ఇక్కడ బీజేపీ సంస్థాగతంగా ఎదిగేలా ప్లాన్ చేసుకోలేదు రాష్ట్ర నాయకత్వాలు. ఇంతకుముందు తమిళనాడు తరహాలోనూ లేకపోతే కనీసం తెలంగాణ తరహాలో కూడా ప్లాన్ చేసుకోలేదు. ఎంతసేపటికి ఎవరి వైపు ఉండాలి, ఎవరితో పొత్తులు అన్న దాని చుట్టూతోనే తిరిగింది పార్టీ. కాబట్టి ఇప్పుడు అది సరి చేసుకోవాలంటే ఎంతో కొంత ఇక్కడి నుంచి రాబట్టుకోవాలి. ఎలక్షన్ వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించుకోవడానికి ఇవాళ ఒంటరిగా పోటీ చేసడం ద్వారా భవిష్యత్తులో బలం పుంజుకోవాలన్నటువంటిది ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం సూచించింది కూడా. కానీ అలా కంటే కూడా ముందు ఇప్పుడు ఎంత